వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. తెలంగాణలో వర్షాలు వేయడం లేదు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఆ వాయుగుండం నేడు తెల్లవారుజామున పూరి చిలుక లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు వెల్లడించారు. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు ఉత్తర తెలంగాణలో జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షంతో పాటు భారీగా ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. హైదరాబాద్తో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే క్లియర్ చేయాలన్నారు.